హలో, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. జనరల్గా మనకి గంగా డాల్ఫిన్స్ గురించి తరచుగా న్యూస్లో చూస్తూ ఉంటాం. ఆ డాల్ఫిన్స్కి సంబంధించి ప్రొటెక్షన్ కావచ్చు లేదా కన్జర్వేషన్ అనేటువంటిది ఎక్కువగా ఎగ్జామ్స్లో చదువుతూ ఉంటాం. జనరల్గా మనకి ఈ జంతువులు కానివ్వండి లేదా రేర్ స్పీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలంటే అవి వేరే వాటిపైన ఆధారపడడం కావచ్చు లేదా వేరే జంతువులు అనేటువంటివి దీనిపైన ఆధారపడడం కావచ్చు. ఇవి ప్రొటెక్ట్ చేయలేకపోతే ఎంటైర్ ఫుడ్ చైన్ అంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది, బ్రేక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే స్పీసీస్ అనేటువంటివి ఈ న్యూస్ ఎందుకు వస్తాయి అంటే సాధారణంగా ఎక్కువగా ఉండేటువంటి పాపులేషన్ స్పీసీస్ మనం పెద్దగా మాట్లాడుకోం. ఏవైతే అంతరించిపోతూ ఉంటాయో వాటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. ఎందుకంటే అంతరించిపోతున్నాయి అంటే వాటి మీద డిపెండ్ అయ్యేటువంటి ఇంకొక జంతువు అనేది దానికి ఆహారం లేకుండా పోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లోనే మనకి స్పీసెస్ న్యూస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కాంటెక్స్ట్లోనే డాల్ఫిన్స్ని కన్జర్వ్ చేయడం కోసం లేదా ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక కన్వెన్షన్ అనేటువంటిది కూడా జరిగింది. ఒక 11 దేశాల కూటమి అనేటువంటిది కూడా ఆ దేశాల్లో ఉన్నటువంటి డాల్ఫిన్స్ అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేయడం కోసం లేదా కన్జర్వ్ చేయడం కోసం సమిష్టిగా కృషి చేయడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో డాల్ఫిన్స్కి సంబంధించినటువంటి గ్లోబల్ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఈ గ్లోబల్ డిక్లరేషన్ ఆఫ్ రివర్ డాల్ఫిన్స్ అంటే సముద్రంలో కూడా డాల్ఫిన్స్ ఉంటాయి, కానీ ఈ గ్లోబల్ డిక్లరేషన్ అనేది ఒక 11 దేశాల కూటమి నదిలో ఉండేటువంటి డాల్ఫిన్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక సిగ్నేటరీ లేదా ఒక సంతకం చేసుకోవడం జరిగింది, ఒక ట్రీటీ చేసుకోవడం జరిగింది. ఒక డిక్లరేషన్ అంటే వారికి వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇచ్చుకున్నారు. ఇది మాట్లాడుకునే ముందు లాస్ట్ క్లాస్లో మనం ఇచ్చినటువంటి ఎంసీక్యూ ఏదైతే ఉందో మియావాకీ మెథడ్ ఈజ్ వెల్ నోన్ ఫర్ యాక్చువల్గా మియావాకీ అనేటువంటిది ఒక బొటానిస్ట్ పేరండి. జపాన్ దేశానికి సంబంధించినటువంటి మియావాకీ అనేటువంటి ఒక బొటానిస్ట్ ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి లేదా ఆ బొటానిస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆ టెక్నిక్ని మనం మియావాకీ టెక్నిక్ అంటాం. ఏంటంటే అర్బన్ ఏరియాస్లో ఎఫారెస్ట్రేషన్ అంటే వృక్షాలని బాగా పెంచడం, అంటే లోకల్గా దొరికేటువంటి నేటివ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆ నేటివ్లో అంటే ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి నగరాల్లో ఆ మొక్కలను బాగా పెంచినట్టయితే దాన్ని మనం మియావాకీ మెథడ్ అంటాం. భారతదేశంలో తెలంగాణ స్టేట్ అనేటువంటిది ఈ మియావాకీ మెథడ్ని ఫాలో అవ్వడం జరిగింది. హరితహారం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి నగరాల్లో అదేవిధంగా పల్లెటూర్లలో కూడా ఎఫారెస్ట్రేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి బాగా చేయడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఆప్షన్లో మనకేంటి మియావాకీ మెథడ్ అంటే అర్బన్ ఎఫారెస్ట్రేషన్ని బాగా పెంచడం. సో క్రియేషన్ ఆఫ్ మినీ ఫారెస్ట్, ఇక్కడ క్రియేషన్ అనే వర్డ్ ఉందంటే అర్థం ఏంటి? ఎఫారెస్ట్రేషన్ అంటే అడవుల్ని పెంచడం లేదా చెట్లని పెంచడం. ఎక్కడ? అర్బన్ ఏరియాస్లో టౌన్స్లో పెంచేటువంటి దాన్ని మనము మియావాకీ మెథడ్ అంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇది ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనము ఈ గంగా డాల్ఫిన్స్ గురించి లేదా రివర్ డాల్ఫిన్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఒక 11 దేశాల కూటమి అనేటువంటిది, ఈ 11 దేశాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. వాటిల్లో సౌత్ ఏషియా అదేవిధంగా ఈ యొక్క సౌత్ అమెరికా దేశాలకు సంబంధించినటువంటివి కూడా ఉన్నాయి. సో 2030 కల్లా ఈ రివర్ డాల్ఫిన్స్ని ఈ యొక్క కన్జర్వేషన్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో 11 దేశాలు ముందుకు వచ్చి సంతకాలు చేసుకున్నాయి. సో ఈ డిక్లరేషన్ ఏం చెప్తుంది? అడాప్టెడ్ బై రివర్ డాల్ఫిన్ రేంజ్ స్టేట్స్, అంటే రివర్ డాల్ఫిన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ దేశాలు మాత్రమే సంతకాలు చేసుకోవడం జరిగింది. అవేంటో ఒకసారి చూద్దాం. ఒకటి బంగ్లాదేశ్, మరొకటి బొలీవియా, బ్రెజిల్, కంబోడియా, కొలంబియా, ఈక్వెడార్, ఇండియా, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, పాకిస్తాన్, పెరు అండ్ వెనిజులా. ఈ 11 దేశాలు అనేటువంటివి సింపుల్గా ఈ 11 దేశాలు మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ద సిగ్నేటరీ ఆఫ్ దిస్ డాల్ఫిన్ డిక్లరేషన్ అడిగే అవకాశం ఉంటుంది. సో పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, నేపాల్ ఉంది, ఇండియా కూడా ఉంది. సో శ్రీలంక అనేటువంటిది లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ గవర్నమెంట్ భారతదేశ ప్రభుత్వం అనేటువంటిది ఈ డిక్లరేషన్ పైన సంతకం కూడా చేయడం జరిగింది. అసలు ఏంటి ఈ డిక్లరేషన్ ఏం చెప్తుంది? దాని యొక్క ముఖ్య లక్షణం లేదా ఎయిమ్ ఏంటి అంటే halt and reverse the decline of all river dolphin species in both Asia and South America. ఆసియా ఖండంలో సౌత్ అమెరికా ఖండంలో ఉన్నటువంటి కాంటినెంట్స్లో ఉన్నటువంటి రివర్ డాల్ఫిన్స్ని ప్రొటెక్ట్ చేయడము, ఎప్పటి వరకు అంతరించిపోతున్నట్టయితే దాన్ని ఆపడం ప్రయత్నం చేయాలి, అదేవిధంగా ఆ డిక్లైన్ అడ్డుకోవాలి.
సో హాల్ట్ అండ్ రివర్స్ ద డిక్లైన్ అంటే అంతరించిపోతున్నటువంటి వాటిని కొంచెం పెంచాలి, రివర్స్ చేయాలి డిక్లైన్ని. అండ్ టు సేఫ్ గార్డ్ రిమైనింగ్ రివర్ డాల్ఫిన్ స్పీసెస్ బై డెవలపింగ్ అండ్ ఫండింగ్ మెజర్స్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి డాల్ఫిన్స్ని అంతరించిపోకుండా వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒకటి, డిక్లైన్ అవ్వకుండా చూసుకోవాలి, ఉన్నటువంటి వాటిని పరిరక్షించుకోవాలి. ఎన్హాన్స్ ద హెల్త్ ఆఫ్ రివర్స్ అంటే రివర్స్లో ఈ డాల్ఫిన్స్ ఉంటే ఏమవుతుందంటే ఇవి వేరే వాటిని తినడం కావచ్చు, వేరేవి వీటిని తినడం కావచ్చు, ఈ ఫుడ్ చైన్ అనేటువంటిది బ్యాలెన్స్ అవుతుంది. సో రివర్ యొక్క ఫుడ్ చైన్ అనేటువంటిది, రివర్ యొక్క ఎకోసిస్టమ్ అనేటువంటిది బ్యాలెన్స్ అవుతుంది. ఆ బ్యాలెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే సౌత్ అమెరికాలో మీరు గమనించండి, ఇక్కడ సౌత్ అమెరికాలో ఒరినోకో అండ్ అదేవిధంగా అమెజాన్ రివర్లో 2 టైప్స్ ఆఫ్ డాల్ఫిన్స్ అనేటువంటి ఉన్నాయి. ఆసియా ఖండంలో పాకిస్తాన్లో ఇండస్ డాల్ఫిన్, గంగా డాల్ఫిన్, ఇరవడి డాల్ఫిన్, అదేవిధంగా మెకాంగ్ డాల్ఫిన్, యాంగ్సే చైనాలో ఈ యొక్క యాంగ్సే డాల్ఫిన్ ఒకటి, నేపాల్లో, అండ్ అదేవిధంగా మహాకమ్ డాల్ఫిన్. ఈ డాల్ఫిన్ వెరైటీస్ అనేటువంటివి ప్రజెంట్ ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది ఉంది కాబట్టి ఈ డిక్లరేషన్ ఇచ్చుకోవడం జరిగింది. నా ఇక్కడ మీరు గమనిస్తే అసలు ఈ రివర్ డాల్ఫిన్స్ అనేటువంటివి వేరే వాటిని వెంటాడి చంపి తింటాయి కాబట్టి వాటిని ఏమంటామంటే ప్రిడేటర్స్ అంటామండి. ప్రిడేటర్ అంటే వేరే వాటి మీద ఆధారపడి తన యొక్క ఆహారాన్ని సమకూర్చుకునే వాటిని అంటాం. నౌ టాప్ ప్రిడేటర్స్ ఇన్ సమ్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ రివర్ సిస్టమ్స్ అండ్ ఇంపార్టెంట్ ఇండికేటర్స్ ఆఫ్ ద రివర్స్ హెల్త్. ఈ టాప్ ప్రిడేటర్స్ అనేటువంటి ఎక్కువగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క ఫుడ్ ఎకోసిస్టమ్ అండ్ ఫుడ్ చైన్ అనేటువంటిది రివర్లో ప్రాపర్గా ఉంటుంది అండ్ రివర్ యొక్క హెల్త్ అనేటువంటిది కూడా బాగుంటుంది. నా ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నేను రివర్ డాల్ఫిన్స్ అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి IUCN స్టేటస్ అనేటువంటిది ఇచ్చాను. నా అమెజాన్ రివర్లో ఉన్నటువంటి డాల్ఫిన్స్ని పింక్ రివర్ డాల్ఫిన్ అంటాం, లేదంటే బోటో డాల్ఫిన్ అంటాం. లివ్స్ ఓన్లీ ఇన్ ఫ్రెష్ వాటర్. రిమెంబర్ దిస్ పాయింట్, ఓన్లీ ఇన్ ఫ్రెష్ వాటర్ అంటున్నాం. ఈ పాయింట్స్ మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. తర్వాత IUCN స్టేటస్ వచ్చేసి ఎండేంజర్డ్. తర్వాత గంగా డాల్ఫిన్ లేదంటే నేషనల్ అక్వాటిక్ యానిమల్, భారతదేశానికి సంబంధించి నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఏది అంటే గంగా డాల్ఫిన్ అంటాం, కామన్లీ నోన్ యాజ్ సూసు అంటామండి, కామన్లీ నోన్ యాజ్ సూసు అంటాం. ఇది మనకి గంగా మరియు బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలో ఈ యొక్క రివర్ సిస్టంలో కనిపిస్తుంది. ఎక్కడ? ఇండియా మరియు బంగ్లాదేశ్లో. IUCN స్టేటస్ చూడండి ఇక్కడ ఎండేంజర్డ్. థ్రెట్స్ ఏంటి అంటే ఇవి అంతరించిపోవడానికి కారణం ఏంటి? డ్యాములు నిర్మాణించడం, బ్యారేజ్లు నిర్మాణించడం, వేటాడడం, ఫిషింగ్ వలలో అవి పడిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా. అండ్ ఫెర్టిలైజర్స్ అనేటువంటి యూజ్ చేయడం వల్ల ఈ రివర్స్లో వెళ్ళి కలిసేటువంటి వాటర్ అంతా కూడా అవి కంటామినేట్ అవ్వడం. తర్వాత ఇండస్ డాల్ఫిన్ వచ్చేసి మనకి పాకిస్తాన్లో రివర్ బియాస్, అదేవిధంగా ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్స్ పంజాబ్ రీజియన్లో కనిపిస్తాయి. IUCN స్టేటస్ వచ్చేసి ఎండేంజర్డ్. మీరు గమనిస్తే ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని IUCN స్టేటస్లు అన్నీ కూడా ఎండేంజర్డే ఉన్నాయి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎండేంజర్డ్ ఉన్నాయి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత టుసుక్చి ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్ వచ్చేసి స్పీసీస్ దట్ లివ్ ఇన్ అమెజాన్ రివర్ సిస్టమ్. సో ఇక్కడ బ్రెజిల్లో, కొలంబియా, అదేవిధంగా ఈక్వెడార్, పెరూలో ఉన్నటువంటి ఈ టుసుక్సి ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్స్ అనేటువంటివి IUCN స్టేటస్ వచ్చేసి ఎండేంజర్డ్ అంటున్నాం. తర్వాత ఈ ఫ్రెష్ వాటర్ అన్నామంటే అర్థం ఏంటి? ఇవి ఫ్రెష్ వాటర్లోనే ఉంటాయి. అండ్ ఇరవాడి డాల్ఫిన్స్ వచ్చేసి ఫౌండ్ ఇన్ కోస్టల్ ఏరియాస్ ఆఫ్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇక ఇరవాడి డాల్ఫిన్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే ఇవి 3 నదుల కలయిక దగ్గర అనమాట. ఒకటి మయన్మార్లో ఉన్నటువంటి అయ్యర్వాడి, అదేవిధంగా మహాకమ్ అండ్ అదేవిధంగా మెకాంగ్ రివర్స్, ఈ 3 నదులు కలిసే దగ్గర ఈ యొక్క ఇరవాడి డాల్ఫిన్స్ అనేటువంటి లభ్యమవుతాయి. ఇది కూడా IUCN స్టేటస్ ఎండేంజర్డ్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 6 కూడా, సో 1, 2, 3, 4, 5 కూడా మొత్తం కూడా ఎండేంజర్డ్ మాత్రమే ఉన్నాయి. IUCN స్టేటస్ ఈ డాల్ఫిన్స్కి ఏంటి అంటే ఎండేంజర్డ్. సో ఇది ఈ యొక్క రివర్ డాల్ఫిన్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం రీసెంట్గా 11 దేశాల కూటమి అనేటువంటిది డిక్లరేషన్ చేసుకోవడం జరిగింది. భారతదేశం కూడా దాంట్లో మెంబరే, నేపాల్ మెంబరే, బంగ్లాదేశ్ కూడా మెంబరే, పాకిస్తాన్ కూడా మెంబరే. సో ఇది ఈ రోజుకి సంబంధించినటువంటిది. అదేవిధంగా కన్జర్వేషన్ స్టేటస్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ గంగా డాల్ఫిన్ ఏదైతే ఉందో దాని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ స్పెషల్గా చూస్తే
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ 1లో మెన్షన్ చేశారు. ఐయుసిఎన్ స్టేటస్ ఇందాకే చెప్పినట్టు ఎండేంజర్డ్. సైట్స్, మనకి సైట్స్ లిస్ట్ ఉంటుంది కదా, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్, ఇది అపెండిక్స్ 1లో ఉంటుంది. సైట్స్ లిస్ట్ వచ్చేసి అపెండిక్స్ 1లో ఉంటుంది, గంగా డాల్ఫిన్ అనేటువంటిది. అండ్ అదేవిధంగా కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్, సిఎంఎస్ అంటాం, గంగా డాల్ఫిన్ అనేటువంటిది సిఎంఎస్లో అపెండిక్స్ 2లో ఉంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటి సైట్స్ లిస్ట్లో మాత్రం గంగా డాల్ఫిన్ అనేది అపెండిక్స్ 1లో ఉంది, అదేవిధంగా సిఎంఎస్లో అపెండిక్స్ 2లో ఉందన్నమాట. ఇది గంగా డాల్ఫిన్కి సంబంధించి ప్రత్యేకంగా మనకి తెలుసుకోవాల్సినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఈరోజు యొక్క ఎంసీక్యూ చూద్దాం ఒకసారి. సాల్మొనెల్లా రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్. సాల్మొనెల్లా, ఈజీ ఆన్సర్ ఇది. సాల్మొనెల్లా టైఫీ అంటాం, టైఫాయిడ్కి సంబంధించినటువంటి ఇది. సో ఇది బ్యాక్టీరియానా, ఫంగయ్యా, వైరస్సా, లేదంటే ఫ్లవరింగ్ ప్లాంటా? మీ యొక్క ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్లో తెలియజేయండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.